ప్రజావాణిలో భాగంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత ఓటర్ లిస్టులో తప్పులను తొలగించాలని కోరుతూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తమకు అనుకూలమైన వార్డులలో తమ అనుచరులను ఓటర్లుగా నమోదు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలోని వారిని పట్టణంలోని ఓటర్లుగా నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న ప్రజా గొంతుకగా ప్రజల కోసం పోరాడుతుందని పేర్కొన్నారు. జగిత్యాల మున్సిపల్లో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు జరిగాయన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అందరం కలిసి కూడా పట్టణ అధ్యక్షులు మరియు పట్టణ టీం అంతా కలిసి గౌరవనీయులైనటువంటి జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే 48 వార్డులు జగిత్యాల పట్టణంలో 50 వార్డులుగా రొటేషన్ బేసిస్లో చేసి ఆ మెంబర్స్ అలాట్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. బౌండరీస్ కూడా ఇచ్చారు, సరే ఇచ్చారు. కానీ ఆ బౌండరీస్లో ఉన్నటువంటి చాలా వరకు ఓట్లు ఏవైతే ఉన్నాయో ఒక వార్డు బౌండరీలో ఉన్నటువంటి ఓట్స్ ఆ వార్డుకు సంబంధించి లేక పక్క వార్డులో డిటెక్ట్ అయిపోయాయి. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే అందులో యాస్పిరెంట్స్ కుటుంబ సభ్యులు యాస్పిరెంట్స్ ఉండొచ్చు. ఇది శాస్త్రీయంగా నిజంగా చేసినటువంటి అయితే ఇటువంటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశమే ఉండదు కదా. రొటేషన్ బేసిస్లో చేశారు, కరెక్టే. కానీ చాలా వరకు ఏమయ్యాయంటే చాలా వార్డులలో, దాదాపుగా అన్ని వార్డులలో హౌస్ నెంబర్స్ వైజ్ ఓట్లు చూపిస్తున్నాయి. ఫర్ సపోజ్ చెప్పాలంటే ఒక హౌస్ నెంబర్ కింద 4 ఫ్యామిలీ ఉంటుంది. కానీ అదే హౌస్ నెంబర్లో అన్యాయంగా 10 మందిని చూపించారు. మరి అట్లాంటివి ఓట్లన్నీ కూడా మా వాళ్ళు ఎక్కడికక్కడ కూడా ప్రతి వార్డులో కూడా డిటెక్ట్ చేశారు. డిటెక్ట్ చేసినా కూడా డిలీషన్స్ కనిపించని పరిస్థితి. ఫామ్ 7 ఆప్షన్ లేదు అంటున్నాం. మున్సిపల్లో కంప్లైంట్ ఇచ్చాము ఎక్కడికక్కడ కూడా. అదేవిధంగా ఓట్ షిఫ్టింగ్, ఇందాక నేను చెప్పింది, ఈ వార్డు బౌండరీలో ఉన్న ఓట్లు పక్క వార్డులోకి వెళ్ళిపోయినాయి. ఫామ్ 8 ఓట్ షిఫ్టింగ్, అవన్నీ కూడా మున్సిపల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ అడిగితే సైట్ క్లోజ్ ఉంది, పైనుంచే సైట్ క్లోజ్ చేసిండ్రు, ఏమీ చేయలేము, మేమేం చేయలేము అంటే ఇది క్లియర్గా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఉద్దేశపూర్వకంగా ఎక్కడికక్కడ, ఈ మున్సిపాలిటీ అని కాదు, ఎగ్జాంపుల్ ఈ మున్సిపల్ చెప్తున్నాము, చాలా మున్సిపాలిటీలలో ఇలా జరిగిన పరిస్థితి. ఉద్దేశపూర్వకంగా కావాలనే ఆప్షన్లు ఇవ్వకుండా, ఇచ్చినా కూడా లిమిటెడ్ టైం పీరియడ్ ఇచ్చి వెంటనే చాలినంత సమయం ఇవ్వకుండా వెంటనే ఎక్కడికక్కడ కూడా శాస్త్రీయంగా లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా ఈ సైట్ క్లోజ్ చేయడం ఏంటి? మరి షిఫ్టింగ్ డిలీషన్లు లేకపోతే అసలు ఆప్షన్లు ఎందుకు ఇచ్చింది? ఇంకా మీరే ప్రశ్నించుకోండి ఓటర్ లిస్టులు. ఇంకా దానికి ఏదో 10 రోజుల సమయం ఇచ్చి చూసుకోండి చేస్తామని అనడం ఎందుకు? అక్టోబర్ 1